మన కారు చుట్టూ ఉండే 360 డిగ్రీస్ ఏదైతే ఉందో అది మనకి కనపడదు. అంటే ఇప్పుడు నీకు రైట్ సైడ్ డోర్ ఉంది, ఆ డోర్ పక్కనే ఉందో నీకు కనపడుతుందా? ఈ డోర్ పక్కనే ఉందో కనపడుతుందా? ఇప్పుడు నీకు బోనెట్ కి ముందే ఉందో, ఆ టైర్ కిందే ఉందో ఏమో కనపడుతుందా? ఈ మూలలు. అలాగే మన కార్ బ్యాక్ ఈ 360 డిగ్రీస్ లో ఏముందో నీకు కనపడదు. ఇప్పుడు నీకు ఆ మార్జిన్ కనపడాలి అంటే నువ్వు ఏం చేసినా నీకు అది కనపడదు. మార్జిన్ నువ్వు ఎక్కడ చేయాలి? ఆ సిమెంట్ బస్తాని, ఆ సిమెంట్ ని, పార్ని, ఇసుకని ఇక్కడి నుంచి నీకు కనపడుతుంది, ఇక్కడి నుంచి నీకు విజిబిలిటీ ఉంది. ఇప్పుడు నువ్వు ముందుకెళ్ళిన తర్వాత ఇంకో ఇలా ముందుకెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ముందుకెళ్ళిన తర్వాత నీకు ఆ సిమెంట్ బస్తా కనపడదు, ఆ సిమెంట్ కనపడదు, ఆ ఇసుక కనపడదు, ఆ పార ఏమీ కనపడవు. ఇప్పుడు నాకు కనపడలేదంటే కనపడదు. కనపడినప్పుడు నువ్వు ఎలా జడ్జ్ చేస్తావు అసలు దాన్ని ఎలా ఎస్టిమేట్ చేస్తావు? అంటే నువ్వు ఎప్పుడు చూసి ఉండాలి కొంచెం దాన్ని, రైట్ ఇంకొంచెం వెనకాల ఉన్నప్పుడే చూసుంటారు. ఇప్పుడు జడ్జ్ చేయగలుగుతున్నావా? ఇక్కడి నుంచి చూసావు కదా, ఇక్కడే రైట్ సైడ్ మార్జిన్ కూడా చూసుకో. ఇప్పుడు రైట్ సైడ్ రోడ్డు ఎంత వరకు ఉంది, తార్ రోడ్డు అది ఎంత వరకు ఉంది, ఇక్కడి నుంచి పొజిషన్ తీసేసుకో, ఆ రెండింటి మధ్య నుంచి కట్టగా. ఇప్పుడు దాన్ని తాగకుండా తప్పించేసావా? ఎస్టిమేట్ చేసావా లెఫ్ట్ సైడ్ మార్జిన్? అంతే. ఇప్పుడు నీకు లెఫ్ట్ కనపడకపోవచ్చు, కానీ అక్కడ ఏముందో నీకు తెలుసు. ఎందుకంటే దాన్ని ఎప్పుడు చూసావు నువ్వు? ఆల్రెడీ లాంగ్ లో ఉన్నప్పుడు